కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం చూసినట్లయితే మనకి సెన్సెక్స్ 0.06% డౌన్తో 80,242 మనకి అప్లో మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ కూడా మనకి ఫ్లాట్లోనే ట్రేడ్ అయిందండి 24,334. సో థర్డ్ డే అనేది మనకి ఫ్లాట్గా క్లోజ్ అవడం చూస్తున్నాము. సో మనకు వచ్చేసి రేపు కొంత ట్రెండింగ్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో 0.55% డౌన్తో మనం డౌన్ అవడం అయితే చూస్తున్నాము. సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనకి నిఫ్టీ వచ్చేసి 24,334 దగ్గర క్లోజ్ అయింది. మన గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,410. సో మనకి గిఫ్ట్ నిఫ్టీకి అంత వేరియేషన్ అయితే నాకేం కనిపించట్లేదు. అండ్ మనకి ఈరోజు యూఎస్ ఫీచర్స్ చూసినట్లయితే యూఎస్ ఫీచర్స్ వచ్చేసి కొంత పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో యూఎస్ ఫీచర్స్ వచ్చేసి కొంత పాజిటివ్లో ఉన్నాయండి. అండ్ మనకి యూరోప్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే మనకి యూరోప్ మార్కెట్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 0.13% డౌన్తో మనకి ఇంగ్లాండ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము 0.32, 0.50. సో ఓవరాల్గా రేపు వచ్చేసి ఒక ట్రెండింగ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాము. ఏదేమైనా కానీ అది లెవెల్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ చూసినట్లయితే మనము మేజర్గా సో 3 days వరుసన మనకి వచ్చేసి మనకి ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూసాము. 3 days వచ్చేసి మనకి వరుసన ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూసాము. సో అందువల్ల వచ్చేసి రేపు మనకి వచ్చేసి ఒక ట్రెండింగ్ ఉండొచ్చు అనేది మనం ఇక్కడ ఏ లెవెల్స్ అది మనకి వర్కౌట్ అయితే అనేది ఒకసారి చూద్దాము. మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ వచ్చేసి మనకి 29th 30th ఓకే 29th మనకి ఇక్కడ వచ్చేసి ఏ లెవెల్స్ అయితే మనకి క్లోజ్ అయిందో మళ్ళీ 30th కూడా అదే లెవెల్స్ అయితే మనకు వచ్చేసి మనకి 28th ఏ లెవెల్స్ క్లోజ్ అయిందో 29th అదే లెవెల్స్ క్లోజ్ అయింది. మనకి 30th కూడా సో సేమ్ రేంజ్లో అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. రేపు వచ్చేసి నాకు కొంత నెగిటివ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ 1 to 3 క్లోజింగ్ సెషన్స్ తర్వాత ఫ్లాట్గా క్లోజ్ అయిన తర్వాత మనకు వచ్చేసి కొంత ట్రెండింగ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో డౌన్ సైడ్ నేను వచ్చేసి ఈ లెవెల్స్ తీసుకుంటున్నానండి. డౌన్ సైడ్ ఇది ఎనీహో మనకు వచ్చేసి 24,260 అనేది ఈ లెవెల్స్ అనేది బ్రేక్ అయింది. డౌన్ సైడ్ నేను ఈ లెవెల్స్ చూసుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి 24,120 లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ తీసుకుంటున్నాను. తర్వాత 24,000 లెవెల్స్ సెకండ్ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, అండ్ అప్ సైడ్ అయితే మాత్రం కంపల్సరీ ఈసారి కొంచెం మనకు వచ్చేసి ఈ లెవెల్స్ 24,376 లెవెల్స్ అయితే మనకు వచ్చేసి క్లోజ్ అయితే మనకు వచ్చేసి అబోవ్ అయితే క్రాస్ అయితేనే అప్పుడే మనం వచ్చేసి కాల్ ఆప్షన్ అయితే తీసుకుంటాం. ఓకే, 24,375. ఓకే, సో ఈ లెవెల్స్ అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేసి రేపు మేజర్గా వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. విత్ 1:6 మనకు వచ్చేసి 1:5 1:6 టార్గెట్ అయితే కనిపిస్తుందండి డౌన్ సైడ్. ఓకే, ఈవెన్ మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీ అనేది ఫ్లాట్గా ట్రేడింగ్ సెషన్స్ ఫ్లాట్గా క్లోజ్ అయినా బ్యాంక్ నిఫ్టీ అనేది కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంది. సో రేపు వచ్చేసి నాకు ఆల్రెడీ 55,000 డౌన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి నాకు వచ్చేసి ఈ లెవెల్స్ యాజ్ లాంగ్ యాజ్ నేను ఈ లెవెల్ కంటే డౌన్గా ఉన్నంతసేపు నేను వచ్చేసి సెల్లింగ్ సైడే చూస్తున్నాను. సో ఈ యొక్క లెవెల్స్ కంటే డౌన్గా 55,047 లెవెల్స్ కంటే డౌన్గా ఉన్నంతసేపు నేను సెల్లింగ్ సైడే చూస్తున్నాను. రేపు మోస్ట్లీ 54,227. సో 54,227 ఫస్ట్ వచ్చేసి ఈ టార్గెట్ నేను తీసుకుంటున్నాను. సెకండ్ ఈ టార్గెట్ తీసుకుంటున్నాను అండి. సో 54,500 దాని నెక్స్ట్ వచ్చేసి 54,200 అనేది చూస్తున్నాము. రేపు వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఇక్కడ ఈవెన్ ఈఎంఐ ప్యాటర్న్ కూడా మనకు డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి మీరు వచ్చేసి రేపు వచ్చేసి సెల్లింగ్ సైడ్ అయితే ఉండండి. అండ్ రేపు స్టాప్ లాస్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకుంటాను ఈ సెల్లింగ్ ప్రెషర్కి దగ్గర నాకు 55,286. సో 200 పాయింట్స్ దాకా మనకు స్టాప్ లాస్ అయితే కనిపిస్తుంది. రేపు ఒకవేళ మార్కెట్ అనేది జస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 50 to 100 పాయింట్స్ ఉంటే మీరు డౌన్ సైడ్కి చూడండి. నిఫ్టీ వచ్చేసి 20 to 50 పాయింట్స్ ఉంటే మీరు డౌన్ సైడ్కి చూడండి. ఫ్లాట్గా ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయితే డౌన్ సైడ్ చూడండి ఫర్ ప్రాఫిట్ బుక్ మనకు వచ్చేసి, ఎందుకంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ వచ్చేసి స్టాక్స్ అండ్ బాండ్స్ వచ్చేసి వర్స్ట్ మంత్ అన్నట్లు చూస్తున్నాము. ఎందుకంటే బోర్డర్ టెన్షన్స్ వల్ల సో పాకిస్తాన్ స్టాక్స్ కానీ బాండ్స్ కానీ వాల్యూ అనేది పడిపోతుంది అన్నట్లు చూస్తున్నాము. వేదాంత వచ్చేసి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 154% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ రైజెస్. సో మనకు వచ్చేసి వేదాంత వచ్చేసి రేపు మనకు వచ్చేసి ఫోకస్ పెట్టండి వేదాంత. ఓకే, నెక్స్ట్ ఈవెన్ బంధన్ బ్యాంక్ చూసినట్లయితే చాలా క్వార్టర్స్ తర్వాత చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ప్రాఫిట్ వచ్చేసి 483% ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్లు చూస్తున్నాము. ఎన్ఐఏ వచ్చేసి 4% డౌన్ అన్నట్లు చూస్తున్నాము. సో మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది వేదాంత ఒకటి, బంధన్ బ్యాంక్ ఒకటి. ఓకే, నెక్స్ట్ కాగ్నిజెంట్ చూసినట్లయితే ఇది కూడా 21.4% రైజ్ నెట్ ప్రాఫిట్ అన్నట్లు చూస్తున్నాము. సో గైడెన్స్ వచ్చేసి ఫ్లాట్గా ఉంది అన్నట్లు, ప్రొజెక్షన్ ఫ్లాట్గా ఉన్నట్లు చూస్తున్నాము కాబట్టి దీంట్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ ఎల్పిజి రేట్స్ స్లాష్డ్ బై
మనకు వచ్చేసి 14 రూపీస్ 50 అన్న ప్రైస్ ఆఫ్ జెట్ ఫ్యూయల్ వచ్చేసి 4.4% అన్నది చూస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎయిర్లైన్స్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఎయిర్లైన్స్కి మంచి బిగ్ పాజిటివ్ అండి. ఏవియేషన్ ఏటీఎఫ్ టర్బైన్ ఫ్యూయల్ ప్రైస్ వాజ్ రెడ్యూస్డ్ బై 3954 పర్ కిలో లీటర్ అన్నట్లు చూస్తున్నాము, ఆర్ 4.4%. సో ఏవైతే మనకు వచ్చేసి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ స్టాక్స్ ఉన్నాయో, ఇండిగో కానివ్వండి, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, సో ఇవి వచ్చేసి మనకు వచ్చేసి రేపు మంచిగా పర్ఫామ్ చేసే స్కోప్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే మనం మేజర్గా బికాజ్ ఆఫ్ వార్ వచ్చేసి మనము మేజర్గా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఏ స్టాక్స్ అన్ని మనకు వచ్చేసి మేజర్గా డిఫెన్స్ స్టాక్స్. సో డిఫెన్స్ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయని మనం చూస్తున్నాము. స్టిల్ మరి వచ్చేసి డిఫెన్స్ స్టాక్ అయితే హోల్డ్ చేసింది. ఏదైతే డిఫెన్స్ స్టాక్స్ లాస్ట్ 1-2 days నియర్ అబౌట్ 15-20% పెరిగినాయో, నిన్న కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. కాకపోతే స్టిల్ వచ్చేసి వీటిలో అయితే మనకు ఇంకా పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది డిఫెన్స్ స్టాక్స్. ఓకే, హెచ్ఏఎల్ కానివ్వండి, బిఎల్ కానివ్వండి, బీడిఎల్ కానివ్వండి, భారత్ ఫోర్జ్ కానివ్వండి, మనకు వచ్చేసి జిఆర్ఎస్సి కానివ్వండి, మజ్గావ్ డాక్, సో ఇవన్నీ వచ్చేసి మంచి ఇంకా అప్ సైడ్ మూమెంటం అయితే పెండింగ్ అయితే ఉందన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.